అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి ఇక్కడ ప్లేస్ కొత్తగా ఉంది అనేసి అనుకుంటున్నారా? నేను వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా చిన్నక్క అని చెప్తాను కదా. మా అక్క వాళ్ళు ఉండేది ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్ అంటే ఉట్నూరులో ఉంటారు. సో బావకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. 2 years అవుతుంది వచ్చి. నేను 1 year బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అయితే ఇక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్, కుంతల, పొచ్చర వాటర్ ఫాల్స్, మత్తడి ఇవన్నీ ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇక్కడ టైగర్స్ అనేవి కామన్గా తిరుగుతాయి. అది మనకి చాలా డేంజరస్గా అనిపిస్తుంది కదా. సో పెద్ద పెద్ద బోర్డులు పెట్టారనమాట, టైగర్స్ తిరుగుతాయి అని చెప్పేసి. అయితే వెళ్దాము. ఇప్పుడైతే మేము ఈరోజు మత్తడి అండ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటి అని. ఫారెస్ట్లో అయితే 2 hours జర్నీ ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సో వెళ్దాము. ఫారెస్ట్ ఎలా ఉంటుందో యాక్చువల్లీ నాకు నిజంగా భయం వేస్తుంది. అక్కడ పెద్ద పెద్ద బోర్డులు. ఇంకోటి ఏంటంటే బ్లాక్ ప్యాంథర్ కూడా వచ్చిందని చెప్పేసి రీసెంట్గా అలర్ట్ చేశారనమాట. చూద్దాము, మన లక్ బాగుంటే మనం టైగర్ని కలవచ్చు, తర్వాత నేను ఉండకపోవచ్చు. చూద్దాము. సో ఇవి క్వార్టర్స్ అనమాట, అక్క వాళ్ళు ఉండయి. అక్క చాలా మొక్కలు పెట్టుకుంది. బావ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ కాబట్టి మొక్కలు అనేవి కామన్గా ఉంటాయి. సో వెళ్దాము ఇప్పుడు ఫారెస్ట్కి, ఇంకా సోది లేకుండా మత్తడి వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా. సో నాకైతే నిజం చెప్పాలంటే నాకు చాలా భయం వేస్తుంది, టైగర్ వస్తుందని. ఏమో, ఇక వెళ్ళేసి మళ్ళీ ఫారెస్ట్లో కలుద్దాం. ఓకేనా?
ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. మామూలు బిస్కెట్ కాదు, ఇది క్రీమ్ బిస్కెట్. మత్తడి 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 అంటే ఎండిపోయిన మత్తడి, కంప్లీట్ ఎండి. ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ వెళ్తే బాగుండు. కడెం వెళ్ళాలి కానీ అసలు ఆయన ఒక్క చుక్క కూడా లేదు. అసలు ఏం చూపించాలి నీళ్ళు. హలో బిందూజీ, వాట్ ఈస్ దిస్? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. ఎండిపోయిన మత్తడికి తీసుకొచ్చావు. అవును, అఫ్కోర్స్ చాలా బాగుంది వ్యూ మాత్రం. అసలు వాటర్ అనేవే లేవు. బిస్కెట్ అయ్యాము. పాప మా అక్కకు కూడా తెలియదు మేము వాటర్ ఉన్నాయేమో. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఆడాము. చాలా బాగుంటుంది వాటర్ ఉన్నప్పుడు. మొత్తం డ్రై అయిపోయింది. ఉంటాయి అనుకున్నాం, అసలు ఇటు వర్షాలు పడుతున్నాయి, ఖచ్చితంగా ఉంటాయి అనుకున్నాం, లేదు. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫారెస్ట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మత్తడి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. వ్యూ అసలు వావ్, ఎంత బాగుందో. అమ్మో, ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వాటర్ వచ్చేసి ఇటువైపు ఫ్లో ఉంటుందన్నమాట. అక్కడ మనం ఆడుకుందాం అనుకున్నాము, కాకపోతే బిస్కెట్ అయిపోయింది. ఇదన్నమాట, ఇది మొత్తం నిండేసి అటు ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో చాలా బాగుంటుంది, అసలు ఉంటుంది అనుకున్నాము, బట్ ఏం చేద్దాం. ఎప్పుడు చెప్తా కదా ఘోరమైన ఎండని, ఖచ్చితంగా ఘోరమైన ఎండ ఇది. వాటర్ అయితే లేవండి. పాపం మా సిస్టర్ అక్కడ కూర్చుంది. వెళ్తున్నాము. నెక్స్ట్ ఫారెస్ట్కి వెళ్దాము. ఫారెస్ట్ ఆబ్వియస్లీ బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు, అంత భయంకరంగా ఉంటుందన్నమాట.
ఓకే, ఆదిలాబాద్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. అసలు ఇక్కడ ఉన్నంత అడవి తెలంగాణలో ఎక్కడా లేదు కదా. సో వెళ్ళిపోదాము, లేట్ అయిపోయింది. ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత ఫారెస్ట్కి వెళ్దాం, ఓకేనా? మత్తడి వాటర్ ఫాల్స్ బిస్కెట్ అయ్యాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫారెస్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా? ఫారెస్ట్ ఎలా ఉంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.